జీవించే అర్హత కోల్పోయాను. వాడి మీద మనం పెట్టుకున్న నమ్మకం, వాడి చదువు కోసం మనం చేసిన అమ్మకం అంత వృధా అయింది లక్ష్మి, అంత వృధా అయింది లక్ష్మి. నువ్వు మారటం ఒక కళ. వేసిన ప్రతి విత్తనం ముక్క కాదే, మొలిచిన ప్రతి మొక్క మహావృక్షం కాదే. అదే టీనేజ్లో ఎంజాయ్మెంట్ కోసం ప్రేమ పెళ్లి అంటూ టైం వేస్ట్ చేస్తే జీవితంలో ఏ ఒక్క రోజు కూడా మీరు సుఖపడలేదు. బతికుండగా మన రుణం తీర్చుకుంటున్నాడే. ఒరే నాన్న, నువ్వు బాగా చదవాలి, మా బ్రతుకులు మార్చాలి. అలాంటి సీతారామయ్య కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చిందని ఊరంతా గొప్పగా చెప్పుకోవాలి. మాటిస్తావు కదా, మాటిస్తావు కదా. అప్పుడు నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆయన కలను నిజం చేయాలనుకున్నాను. చదవడం ఆరంభించాను. రోజంతా ఏదో పని చేయడం, నిద్రాహారాలు మాని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వీధి దీపాల కింద ఎక్కడ వీలైతే అక్కడే చదువుకునేవాడిని. ఒక్కోసారి పని దొరికేది కాదు. అలాంటప్పుడు నీళ్ళతోనే కడుపు నింపుకునేవాడిని. నాన్న కష్టపడి పంపిన డబ్బు నీళ్ళ ప్రాయంగా ఖర్చు చేసిన నాకు ఆకలి విలువేంటో అప్పుడు తెలిసొచ్చింది. నా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి మొహం చాటేసుకున్నారు. దీంతో నాకు చదవాలన్న పట్టుదల మరింత ఎక్కువైంది. దాంతో ప్రతి పరీక్ష బాగా రాశాను. నా జీవితంలో విజయాలకు అది నా తొలిమెట్టు.